మాట్లాడేటువంటి వాడికి క్రెడిబిలిటీ ఉండాలి. ఈరోజు నేను చెప్తున్నా, నీకు ధైర్యం ఉంటే పాప నేను మాట్లాడిచ్చాడు సోమిరెడ్డి చేత, ఆయన ఎగిరి చిల్లి మంతలు దొంగలిచ్చేవాడి చేత ఏదేది ఎగిరించి మాట్లాడాడు. మనిషే అష్టవంకరలు, వాడి బుద్ధి అష్టవంకరలు, మనిషి చూసేటువంటి అష్టవంకరలు తిరుగుతూ ఉంటాడు. చీకేసిన తాటిముట్టి మొహం వేసుకుని వాడి చేత మీరు మాట్లాడిస్తే ఆయన బ్రతుకేందనేటువంటిది మీరు నెల్లూరుకు రాండి. మీకు ధైర్యం ఉంటే వచ్చి నెల్లూరులో ఇరిగేషన్లో రైతుల మీద ఎంతమంది దోచుకున్నాడో వాళ్ళు అడ్డం పెట్టినది తెలుసుకుని అట్లాంటి వాడు మాట్లాడేది నీతి మాలిన చేత మాట్లాడితే దూరం క్రెడిబిలిటీ ఉన్నవాడి చేత మాట్లాడుతుండా? అటువంటి వాడు ఈరోజు ఇరిగేషన్కి సంబంధించి ₹1,00,00,000 దోచుకు తినేటువంటి వాడి చేత, అటువంటి నీచుడి చేత మీరు మాట్లాడిస్తే ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. అదంతా ఇదంతా అసలు ఏమన్నా కుర్చీలో నుంచి పడిపోతాడేమో అనుకుని ఎగిరి మాట్లాడుతుంటాడు. పలం కండలేదు ఒంటి మీద వీడు మాట్లాడుతున్నాడు, ఎంత ఎగిరి మాట్లాడుతున్నాడు అని చెప్పి అట్లా తోడు చేత మాట్లాడిచ్చేదే. అట్లా తోడ మాట్లాడేది వ్యవసాయం గురించి. ఉండిన రోజులు రైతు రథం దగ్గర నుంచి నీరు చెట్టు దగ్గర నుంచి రైతులను అడ్డం పెట్టుకుని దోచుకున్నటువంటి వాడు పనికిమాలినోడు, అవినీతి పరుడు. అటువంటి తీసుకెళ్ళి మీరు ఏదేదో మాట్లాడిచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడానికి అటువంటి బలహీనున్నా అటువంటి వాడిని ప్రయోగించేదే. చీకొడుతున్నారు, వస్తున్నారు జనాలు. మీరు ఒకసారి ఆయన కామెంట్స్ కింద చూడండి. ఆయన ఇచ్చినటువంటి దాని మీద కింద కామెంట్స్ చూసుకుంటే ఎంతమంది చీకొట్టారు ఆయన అర్థమవుతుంది. ఆయన స్టేట్మెంట్లు, ఆయన చూసేటువంటి విధానం కింద పాపం చూసినట్లే. ఓన్లీ మీరు పైన చూస్తున్నారు, యూట్యూబ్ కిందకు పోండి, కింద కామెంట్స్ చదవండి. ఇట్లాంటి ఎదవ జాతర మీరు మాట్లాడిచ్చేది అన్నట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది.